Hello Andarki, welcome back to our channel Lookout with Hanshi. It's Tuesday morning around 6:15. నేను కామన్‌గా ఏ వీడియో పెట్టినా నాకొచ్చే కమెంట్స్‌లో ఒకటో, రెండో ఖచ్చితంగా అసలు మీరు టైం ఎట్లా మేనేజ్ చేస్తారు? వర్క్‌ని, బేబీని, ఇంటిని ఎలా చూసుకుంటారు అని చెప్పి ఒక వ్లాగ్ తీయమని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కొంతమంది. సో, ఇట్స్ గోయింగ్ టు బి ఏ ఏఎం టు పీఎం వ్లాగ్ ఆఫ్ ఎన్ వర్కింగ్ మామ్ అనమాట. సో, ఎవ్రీ డే ఇలా అయితే ఉండదు. బట్ యెస్, మోస్ట్ ఆఫ్ ద డే ఇలానే ఉంటుంది. సో, ఐ వేక్ అప్ అరౌండ్ 6:15 ఇన్ ద మార్నింగ్ యాస్ సూన్ యాస్ మై అలారం వేక్స్ మీ అప్ అనమాట. సో ఫస్ట్ నేను లేగంగానే ఐ లవ్ టు డూ మై బాత్రూమ్ యాక్టివిటీస్ అండ్ టేక్ కేర్ ఆఫ్ మై స్కిన్ అండ్ మై సెల్ఫ్ ఫస్ట్. అండ్ ద మార్నింగ్ హడల్ బిగిన్స్. సో ఈ టైంకి అత్తమ్మ కూడా లేచి ఆల్మోస్ట్ ఫ్రెష్ అయిపోతారనమాట. నేను ఇంటి పనులన్నీ చేస్తూ ఉంటే అత్తమ్మ యూజువల్గా కిచెన్లో యాక్టివిటీస్ అన్ని కుకింగ్, లాస్ట్ నైట్ వాష్ చేసిన వెజిల్స్ అన్ని సదరడం, ఇలాంటి యాక్టివిటీస్ అన్ని అత్తమ్మ చూసుకుంటారనమాట. సో ఐ డోంట్ ఎంటర్ ఇన్ టు ద కిచెన్ ఇన్ ద మార్నింగ్ అవర్స్ అంటిల్ ఇట్స్ అరౌండ్ లైక్ 9-9:30 వరకు. సో నాకు మార్నింగ్ వచ్చిన యాక్టివిటీస్ ఏంటంటే ఇల్లంతా క్లీన్ చేయడం, మొక్కల దగ్గర చూసుకోవడం, పాపని స్కూల్కి రెడీ చేయడం, ఇలా సరిపోతుంది. సో ఈ వ్లాగ్లో నేను సైమల్టేనియస్గా అత్తమ్మ యాక్టివిటీస్, నా యాక్టివిటీస్ రెండు షూట్ చేయడానికి ట్రై చేశాను. ఎందుకంటే మీరు రియల్ టైం అసలు నేను ఎలా మేనేజ్ చేస్తాను అని అడుగుతున్నారు కాబట్టి ఐ వాంటెడ్ టు షో యూ ద రియల్ టైమ్ ఆఫ్ మై డే, లైక్ హౌ డు ఐ మేనేజ్ ఎవ్రీథింగ్ అని చెప్పి. సో మార్నింగ్ నాకు కుకింగ్ చేసే అవసరం ఉండదు కాబట్టి నేను ఇంటినంతా క్లీన్గా చేసుకుంటాను అనమాట నాకున్న టైంలో. అండ్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే నేను ఇల్లు మాప్ కొడుతూ ఉంటాను. సో మాప్ కొట్టని రోజు ఏంటంటే డస్టింగ్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద ఏరియా ఇన్ ద హౌస్ ఐ విల్ బి డస్టింగ్ అనమాట. సో దాన్ని కూడా నేను వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. అసలు డస్ట్ ఫ్రీగా ఇంటిని ఎలా ఉంచుకోవచ్చు, ఎలా క్విక్ 10 minutes 15 minutes టైం స్పెండ్ చేసి డస్ట్ ఫ్రీ ఇంటిని ఎలా ఉంచుకోవచ్చు అని కూడా నేను ఐ ట్రై టు షూట్ ద వీడియో. అండ్ అత్తమ్మ టుక్ ఏ క్విక్ బ్రేక్ ముగ్గు వేయడానికి. ఎందుకంటే ఈ ముగ్గు వేయడం నాకు రాదు. ఇది వెనస్డే ఆర్ ట్యూస్డే రోజు ఈ ముగ్గు వేసుకుంటే మంచిది అని చెప్పాను. షార్ట్స్లో కూడా పెట్టాను, చాలామంది చూసే ఉంటారు. సో నేను మాప్ కొట్టే రోజు ఇలా ఇండోర్ ప్లాంట్స్ అన్నిటికీ వాటరింగ్ చేస్తాను అనమాట. సో దట్ వాటర్ అంతా డ్రైన్ అయ్యి నేను మాప్ కొట్టేలోపు మొత్తం డ్రై అయిపోతుంది అని చెప్పి. అండ్ మన కమెంట్ సెక్షన్లో ఒక సబ్స్క్రైబర్ అడిగారు గల్లుప్పు ఏ రోజు వేసుకొని తుడుచుకోవాలి ఇల్లు అని చెప్పి. ఒక్క మంగళవారం, శుక్రవారం తప్ప మనం మిగతా అన్ని రోజులు గల్లుప్పు వేసుకొని తుడుచుకోవచ్చు.
ఆల్ డన్ విత్ ద మాపింగ్. సో నేను బెడ్రూమ్స్ 2 వదిలేస్తాననమాట. బికాజ్ లిక్షిత అండ్ మోహన్ పడుకుని ఉంటారు. సో ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దమ్ సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్స్. సో వాళ్ళు లేచిన తర్వాత నేను ఆ 2 రూమ్స్ సెట్ చేసుకొని బెడ్స్ అవన్నీ తర్వాత మాప్ కొడతానమాట. మీన్ వైల్ ఐ సెట్ ద హోల్ హౌస్ లైక్ లిక్షిత రూమ్ కానీ, లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్ అండ్ కిచెన్. I got more 15 minutes of time so that I'm going to clean the balcony and water all my balcony plants. Okay, all done with the balcony and it's almost 8:15. The last task in the balcony is to wipe down the countertop of the laundry area అనమాట. ఈ ఏరియాలో చాలా అంటే చాలా డర్టీ అండ్ మెస్సీగా అయిపోతుంది. బికాజ్ రోడ్ సైడ్కే ఉంటుంది కదా, ఎవ్రీడే దీన్ని ఒకసారి అలా డస్టింగ్ చేయాల్సిందే. మోహన్ కూడా ఈ టైంకి లెగుస్తాడనమాట, అరౌండ్ లైక్ 8:15 ఆర్ సో. లెగంగానే హిస్ డ్యూటీస్ ఈస్ టు సెట్ ద బెడ్స్ ఇన్ బోత్ ద బెడ్రూమ్స్. సో దట్ నేను తర్వాత 2 బెడ్రూమ్స్ ఊడ్చేస్తానమాట తను బెడ్ సెట్ చేసిన తర్వాత. సో దిస్ ఈస్ హౌ ఐ కంప్లీట్ ద క్లీనింగ్ ఫర్ ద డే. And I also load the washing machine with one load every day so that it would be easy for me for the rest of the days అనమాట. సో వీకెండ్స్లో ఎక్కువ పైలప్ అయిపోయి బట్టలు ఉండడం అట్లాంటివి ఉండదు. సో ఎవ్రీడే ఒక లోడ్ అయితే ఖచ్చితంగా వాషింగ్ మిషన్ వేస్తానమాట. అండ్ ఇది మిక్స్డ్ లోడ్ ఉంటుంది కాబట్టి 45 minutes సర్కిల్ అయితే పెడతాను. I know you woke up. I know. Lena. ఎవరు లెగుస్తున్నారంట ఫస్ట్? నిజంగా లెగేసి ఫస్ట్. లేచి 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 మూచి 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 దా కమ్. యే! గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుండె నొప్పి సార్. అది నాన్న బుజ్జిలాగా చూసింది అంత మిక్స్ మీలో. Peekaboo! Peekaboo! La 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 la, kid you ever seen? Soap and the bubble, feeling up the top. Please, Nana. సరే వద్దులే నువ్వే చెప్పు.
ఇక్కడ చెప్పి అక్కడికి వచ్చేసి అక్కడికి వచ్చి. And the menu in the kitchen for today is egg pulusu, potato fry for Likshita, brown rice and rasam. And also for the breakfast, Attama appam chestunnaranamata with palli tomato chutney. महाराज की क्लोज द डोर्स एंड कम. पद रूम में पद Papudam. Tika. Anuta. शिवा पापा दा అవునా తిన్నట్టు ఎగ్ పెట్టినా ఎవరు So by 9:15 Likshitani school ki పంపించేయాలన్నమాట. So I'll pack her lunch by today. So it's going to be potato rice, like potato fry to rice, and also for the breakfast it's going to be chapati with homemade sauce, and also for the snacks I'm going to give her some pomegranate annamata. And tana diaper bag lo vachesi I'm going to give her the extra diaper, extra dress, and also wet wipes and the basic needs of handkerchiefs and all this kind of stuff. అండ్ మీన్ వైల్ అత్తమ్మ కూడా మోహన్ లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తారనమాట. లిక్షితాని దింపి రాగానే మోహన్ కూడా 9:30 or 9:45 కల్లా హిల్ మూవ్ టు ద ఆఫీస్. ఫ్యామిలీ వస్తే ఎక్కిస్తాను. బాయ్. కొన్ని రోజులు ఏంటంటే నేను మోహన్తో పాటే కలిసి బ్రేక్ఫాస్ట్ తింటాను అనమాట, ఇఫ్ ఐఎమ్ విల్లింగ్ టు హ్యావ్. అండ్ కొన్ని రోజులు తర్వాత 11 o'clock ఆ టైంకి తింటాను. యా, మార్నింగే కుకింగ్ అంతా అయిపోతుంది అనమాట. ఆఫ్టర్నూన్ ఇంకా కుకింగ్ చేయడానికి మాకు మోస్ట్లీ ఏమీ ఉండదు, బికాజ్ మేము లంచ్ ప్యాక్ చేసినప్పుడే నా కోసం అండ్ అత్తమ్మ కోసం కూడా కుక్ చేసేసుకుంటాం ఎట్ వన్స్. సో మోహన్ అండ్ లిక్షిత వెళ్ళిపోయిన తర్వాత ఐ క్లీన్ అప్ ఆల్ ద కిచెన్ అనమాట, వాషింగ్ వెజిల్స్ అండ్ ఆల్ దాట్. కొన్నిసార్లు అత్తమ్మ కూడా క్లీన్ చేస్తారు, ఎవరికి వీలుంటే వాళ్ళు వెజిల్స్ క్లీన్ చేసేస్తాం అనమాట. సో అండ్ తర్వాత అత్తమ్మ స్నానం చేసి పూజ చేస్తారు, అండ్ మీన్ వైల్ ఐ క్లీన్ అప్ ఆల్ ద కిచెన్ అండ్ సెట్ ఎవ్రీథింగ్. అండ్ ద లాస్ట్ పెండింగ్ టాస్క్ ఫర్ టుడే ఈజ్ ఈ 2 బెడ్రూమ్స్కి కూడా మాప్ కొట్టేయడం. సో దీంతో నా పని సమాప్తం ఈ రోజుకి.
పోస్ట్ దాట్ ఇంకా నేను నా వర్క్ మీద కూర్చుంటాను. ఐ విల్ బి లాగింగ్ అరౌండ్ 10 to 10:15 or 10:20. సో ఐ హ్యావ్ టు వర్క్ టిల్ 7:30 ఇన్ ద ఈవినింగ్ అనమాట. సో ఫస్ట్ లాగిన్ అయ్యి నాకు ఇంపార్టెంట్ మెయిల్స్ ఏమున్నాయి, అసలు నా క్యాలెండర్లో మీటింగ్స్ ఏమున్నాయి ఈ రోజుకి, అదంతా చెక్ చేసుకుంటాను. ఇమీడియట్గా చేయాల్సిన పని ఏమీ లేకపోతే ఐ లాగిన్ అండ్ గో టేక్ షవర్. లేదు నాకు చాలా వర్క్ ఉంది, లేకపోతే నాకు మీటింగ్స్ ఉన్నాయి అన్న రోజు నేను స్నానం చేసుకోవడం చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది అనమాట. టు బి వెరీ ఫ్రాంక్, కొన్నిసార్లు లంచ్కి ముందు స్నానం చేయడం ఇలా కూడా అవుతుంది. బట్ టుడే ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ బిట్ ఈజీ డే అనమాట. సో ఐ టుక్ షవర్, డిడ్ మై స్కిన్ కేర్. మనకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళే రెడీ అవ్వడం కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా, హౌస్ వైఫ్స్ అయినా కూడా మనకి మన స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐ వెరీ మచ్ ఫాలో మై స్కిన్ కేర్ అనమాట. అప్లయింగ్ ఫ్రమ్ సిరమ్ టు ద మాయిశ్చరైజర్, హ్యాండ్ క్రీమ్, లెగ్స్ క్రీమ్ అన్నీ నీట్గా అప్లై చేసుకుంటాను. అండ్ దీస్ డేస్ ఐ స్టార్టెడ్ యూజింగ్ దిస్ న్యూడ్ బాడీ యాక్నీ స్ప్రే ఆయిల్ అనమాట. నాకు చేతి మీద చిన్న చిన్న యాక్నీ లాగా ఉన్నాయి, సో అవన్నీ రెడ్యూస్ అవుతాయి అని చెప్పి ఇది యూజ్ చేస్తున్నా. అండ్ ఫర్ ద లెగ్స్ టు మేక్ దెమ్ స్మూత్ ఐ యూజ్ దిస్ మాయిశ్చరైజర్ ఫ్రమ్ ద బాడీ షాప్. ఈలోపు అత్తమ్మ కూడా స్నానం చేసి దేవుడికి పూజ స్టార్ట్ చేస్తారనమాట. అత్తమ్మ దేవుడికి పూజ చేసేలోపు నేను నా కడుపు పూజ చేసుకుంటాను. ఐ విల్ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. అండ్ అత్తమ్మకి ఈజీగా 1.5 hour to 2 hours టైం పడుతుంది ఎవ్రీ డే టు కంప్లీట్ పూజ. అండ్ నేను బ్రేక్ఫాస్ట్ చేసి ఐ స్టార్ట్ వర్కింగ్ టిల్ లంచ్ టైం అరౌండ్ లైక్ 2:33 వరకు. And it's almost 12:15 or 12:30. I took a quick break అనమాట, 10 minutes of break from the work. అండ్ ఆ బ్రేక్లో నేను ఈ బట్టలు కూడా ఆరేస్తున్నాను అనమాట, విచ్ వేర్ లైక్ వెయిటింగ్ ఫ్రమ్ లాస్ట్ 1 hour to 1.5 hour in the machine. Yes, and it's not ఎవ్రీ డే ఈజ్ లైక్ దిస్, బట్ సిమిలర్ డేస్ ఇలానే ఉంటుంది. ఇలా నా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని నేను మేనేజ్ చేస్తూ వస్తానన్నమాట. సో సమ్ డేస్ ఇట్ ఈస్ వెరీ వెరీ టఫ్. నాకు అసలు ఇంకా లెగిసే అవకాశమే ఉండదు. లైక్ మార్నింగ్ 10కి కూర్చుంటే ఈవినింగ్ 7 వరకు, 9కి కూర్చుంటే 7 వరకు, ఇలా కంటిన్యూస్గా వర్క్ ఉంటూనే ఉంటుంది. బట్ సమ్ డేస్ ఆర్ లిటిల్ లీజర్ అనమాట. సో నేను ఇలా సైమల్టేనియస్గా ఇంటి పని వర్క్ రెండు బ్యాలెన్స్ చేస్తూ వస్తానన్నమాట. అండ్ ఐ కీప్ ఆన్ వర్కింగ్ టిల్ 2:30 లంచ్ అయ్యే వరకు. It's 2:30 now. I'll take a quick 15 to 20 minutes of lunch break అనమాట. ఫస్ట్ మా ఫిషెస్కి ఫీడ్ చేసి తర్వాత మేము తింటాము. అండ్ నేను అత్తమ్మ కలిసే తింటాము, బికాస్ మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి. సో యా, ఇలా అవుతుందన్నమాట ఫ్రమ్ మార్నింగ్ టు ద ఈవినింగ్. నా రొటీన్ అయితే ఇలా ఉంటుంది. అండ్ తర్వాత 4 వరకు నేను ఇంకా కంటిన్యూస్గా వర్క్ మీద కూర్చొని వర్క్ చేస్తాను. లైక్ చాలామంది నా ప్రొఫెషన్ అడిగారు ఏం చేస్తాను అని చెప్పి. యాక్చువల్లీ ఐఎమ్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఫర్ వన్ ఆఫ్ ద MNC కంపెనీ అనమాట. సో ఇట్స్ ఆల్మోస్ట్ 4 నౌ. ఐ గో పిక్ మై డాటర్ అండ్ కమ్. అండ్ 4 తర్వాత అది వచ్చి కొన్నిసార్లు పడుకుంటుంది, కొన్నిసార్లు అలా టీవీ పెట్టి టాయ్స్ అన్నీ వేస్తే ఆడుకుంటుంది, కొన్నిసార్లు వాళ్ళ నాన్నమ్మ కేర్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇప్పటి నుంచి ఈ 4 o'clock నుంచి 6 o'clock or 7 o'clock వరకు ఒక స్కెడ్యూల్ టైం అనేది ఉండదు అనమాట. మా పాప దానికి ఎలా ఉండాలి అనిపిస్తే అలా ఉంటుంది. టుడే లక్కీలీ పడుకుందనమాట. సో ఐ కంటిన్యూడ్ మై వర్క్ టిల్ 7 o'clock. అండ్ ఈ లోపు 5:30 or 6 కల్లా మోహన్ కూడా వచ్చేస్తాడు. దెన్ లేటర్ వీ స్పెండ్ టుగెదర్ విత్ లిక్షిత అనమాట. అండ్ పోస్ట్ 7 o'clock నా వీడియోస్ ఏమన్నా ఉంటే నేను ఎడిట్ చేసుకుంటాను, కొన్నిసార్లు వీడియోస్ షూట్ చేస్తాను. సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. బాయ్.